హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వింగ్ నాలెడ్జ్. ఈరోజు మనం క్వీన్ ఎలిజబెత్ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. క్వీన్ ఎలిజబెత్ గారి పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్సర్. క్వీన్ ఎలిజబెత్ II ఏప్రిల్ 21, 1926న ఇంగ్లాండ్లో లండన్లోని మేఫెయిర్లోని తన తల్లిదండ్రుల ఇంటిలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ప్రిన్స్ ఆల్బర్ట్ మరియు ఎలిజబెత్ బోవెస్ లియోన్. ఆమె ఏకైక తోబుట్టువు ప్రిన్సెస్ మార్గరెట్. వీరు వివిధ ట్యూటర్ల ద్వారా ఇంట్లో ప్రైవేట్గా చదువుకున్నారు. వీరు పాఠశాలలకు లేదా విశ్వవిద్యాలయాలకు హాజరు కాలేదు. క్వీన్ ఎలిజబెత్ చరిత్ర, సాహిత్యం, భాషలు, మ్యాథ్స్ మరియు సైన్స్తో సహా అనేక రకాల విద్యలను అభ్యసించారు. ఆమె రాణిగా భవిష్యత్ కోసం రాజ్యాంగ చట్టం మరియు స్టేట్ క్రాఫ్ట్లో కూడా శిక్షణ పొందారు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆక్సిలరీ టెరిటోరియల్ సర్వీస్లో చేరి డ్రైవర్గా మరియు మెకానిక్గా శిక్షణ పొందారు. ఇది ఆమెకు ఎంతో ఉపయోగపడింది. ఆమె 21 ఏళ్ల వయసులో ప్రిన్స్ ఫిలిప్ను నవంబర్ 20, 1947న వివాహం చేసుకున్నారు. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో వారు వివాహం చేసుకున్నారు. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి రేడియోలో ప్రసారం చేశారు. ఆ సమయంలో ఎలిజబెత్ యువరాణిగా మరియు ఫిలిప్ బ్రిటిష్ నౌకాదళంలో లెఫ్టినెంట్గా ఉన్నారు. వీరికి ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ యానీ, ప్రిన్స్ ఆండ్రూ మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ పుట్టారు. ఎలిజబెత్ గారు ఫిబ్రవరి 6, 1952న ఆమె తండ్రి కింగ్ జార్జ్ VI మరణం తరువాత రాణి అయ్యారు. ఆ సమయంలో ఆమె వయసు 25 సంవత్సరాలు. క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకం జూన్ 2, 1953న వెస్ట్మినిస్టర్ అబేలో జరిగింది. ఇది టెలివిజన్లో ప్రసారం చేయబడింది మరియు యూకేలో 27 మిలియన్ల మంది మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వీక్షించారు. ఎలిజబెత్ గారు యునైటెడ్ కింగ్డమ్కు రాణిగా వ్యవహరించారు. ఆమె తన పాలనలో అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశమయ్యారు. పార్లమెంట్ మరియు ఐక్యరాజ్య సమితిలో ఆమె అనేక ప్రసంగాలు చేశారు. ఒక గొప్ప రాణిగా క్వీన్ ఎలిజబెత్ గారు దేశంలో నాయకత్వ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. అలాగే బ్రిటిష్ ప్రజలకు మార్గదర్శకత్వం మరియు మద్దతును అందించారు. ఆమె తన పాలనలో అనేక మార్పులను తీసుకొచ్చారు. కొత్త పరిస్థితులు మరియు సవాళ్లకు అనుగుణంగా ఉండే సామర్థ్యాన్ని చూపించారు. క్వీన్ ఎలిజబెత్ ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ భాషలలో నిష్ణాతురాలు. ఆమె బ్రిటిష్ సంస్కృతి మరియు సంప్రదాయాలపై లోతైన అవగాహనను ప్రదర్శించారు. ఆమెకు కార్గి డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఆమెకు గుర్రపు స్వారీ మరియు గుర్రపు పందాలను చూడడానికి ఇష్టపడేవారు. అనేక ఈక్వెస్ట్రియన్ సంస్థకు పోషకురాలు. ఆమె కళలపై ఆసక్తిని కలిగి ఉండేవారు. చాలా సంవత్సరాలు రాయల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ మరియు రాయల్ బ్యాలెట్కు పోషకురాలుగా ఉన్నారు. ఆమె 1986 చైనాలో, 1994 రష్యాలో, 2011 రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లో మరియు 5 పోప్లతో సమావేశమయ్యారు. అలాగే ఆమె అనేక చారిత్రాత్మక సందర్శనలు చేశారు. ఆమె హయాంలో బోస్నియా, హెర్జెగోవినా, సియోరా లియోన్ మరియు సొమాలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షక కార్యకలాపాలు మరియు మానవతా ప్రయత్నాల్లో కూడా పాలుపంచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై యునైటెడ్ కింగ్డమ్కు గొప్ప పాత్రను పోషించారు మరియు ఆమె అనేక రాష్ట్ర పర్యటనలు మరియు విదేశీ నాయకులతో సమావేశాల ద్వారా బ్రిటన్ మరియు ఇతర దేశాల మధ్య సత్సంబాలు కొనసాగించడానికి ఎంతో కృషి చేశారు. భారతదేశం మరియు బ్రిటన్ నేడు స్నేహపూర్వక సంబంధాలను పెంచుకుంటున్నాయి. నేడు భారతదేశం మరియు బ్రిటన్ బలమైన ఆర్థిక సంబంధాలను కలిగి ఉన్నాయి. యూకే భారతదేశం యొక్క ప్రధాన వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉంది. రక్షణ, భద్రత, వాతావరణ మార్పులతో సహా పలు అంశాలపై ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. బ్రిటిష్ వారు రైల్వే, రోడ్లు, వంతెనలు మరియు కాలువలతో సహా భారతదేశ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇవి దేశవ్యాప్తంగా రవాణా మరియు కమ్యూనికేషన్ను మెరుగుపరిచాయి. బ్రిటిష్ వారు భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. ఇది అంతర్జాతీయ కమ్యూనికేషన్ మరియు వాణిజ్యానికి ముఖ్యమైన భాషగా మారింది. బ్రిటిష్ వారు భారతదేశంలో ఒక ఆధునిక విద్యా విధానాన్ని స్థాపించారు. ఇది దేశం యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రలను పోషించింది. బ్రిటిష్ వారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరియు చట్టపాలన వంటి ప్రజాస్వామ్య సంస్థలను ప్రవేశపెట్టారు. ఇది స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం యొక్క సొంత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసింది. రాణికి పాస్పోర్ట్, వీసా, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి అవసరం లేదు. ఎలిజబెత్ రాణి యునైటెడ్ కింగ్డమ్కు మాత్రమే రాణి కాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బహమాస్ వంటి 16 దేశాలకు రాణిగా వ్యవహరించారు. కానీ ఆ దేశాలకు స్వతంత్రంగా పరిపాలించుకునే అవకాశాన్ని కల్పించారు. వీటిని కామన్వెల్త్ రెల్మ్ అంటారు. రెల్మ్ అంటే కింగ్డమ్ అని అర్థం.
ఆమెకి సంవత్సరంలో 2 పుట్టినరోజులు ఉంటాయి. ఒకటి ఆమె పుట్టినరోజు అంటే ఏప్రిల్ 21న జరుపుకుంటారు. అలాగే జూన్ నెలలో 2వ శనివారం రెండవసారి బర్త్డే సెలబ్రేషన్ జరిపేవారు. బ్రిటన్ రూల్స్ ప్రకారం ఒక బిల్ చట్టంగా మారాలంటే పార్లమెంట్లో అప్రూవ్ అవ్వాలి. అలాగే రాయల్ ప్యాలెస్లో ఆ బిల్ రాణి అప్రూవ్ చేస్తేనే అది ఒక చట్టంగా మారుతుంది. బ్రిటిష్ రూల్ ప్రకారం రాయల్ ఫ్యామిలీ వారు సింపుల్ మేకప్ కలిగి ఉండాలి. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉండాలి. వీరు ఫార్మల్ అకేషన్స్కి వెళ్ళినప్పుడు లేడీస్ అందరు ఖచ్చితంగా హీల్స్, పర్సు వాడాలి. అలాగే మగవారు సూట్ ధరించాలి. సౌత్ ఇండియాలో వెలికి తీయబడిన వజ్రం కోహినూర్ డైమండ్. ఈ వజ్రం అనేక మంది పాలకుల చేతులు మారి ప్రస్తుతం బ్రిటన్ రాయల్ ఫ్యామిలీలో కింగ్ చార్లెస్ III కిరీటంలో కొలువుదీరింది. ఆమె తన పాలనలో 100కి పైగా దేశ విదేశాలు పర్యటించారు. మన భారతదేశానికి 1961, 1983 మరియు 1997 సంవత్సరాల్లో పర్యటించారు. ఆమె 96 సంవత్సరాల వయసులో సెప్టెంబర్ 8, 2022న శాంతియుతంగా మరణించారు. ఆమె మరణం తర్వాత ఆమె కుమారుడైన చార్లెస్ III బ్రిటన్కు రాజుగా నియమితులయ్యారు. అలాగే ప్రైమ్ మినిస్టర్గా రిషి సునాక్ వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా క్వీన్ ఎలిజబెత్ గారు 69 సంవత్సరాలు పరిపాలించారు. ఆమె పరిపాలనలో యునైటెడ్ కింగ్డమ్ ఒక గొప్ప స్థాయికి ఎదిగింది. నేను ఎల్లప్పుడూ బలమైన కర్తవ్యాన్ని కలిగి ఉన్నాను మరియు కృషి, పట్టుదల మరియు సానుకూల దృక్పథంతో ఏదైనా సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ బయోగ్రఫీస్ కోసం మన సర్వింగ్ నాలెడ్జ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.